Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. 62,93,982 ఇప్పటికి ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు వీళ్ళ ల్యాండే, మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా పాతితే కాదంటే వదిలేస్తారా? మరి ఈ స్టాంపింగే అది కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కాదు ఇవి. పోనీ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అది పెట్టు, ఆ టేబుల్ పెట్టు. పెద్దది ఎప్పుడు వచ్చిందండి? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016లో 17లో మొదలైంది. 2017లో ఇది మొదలైతే 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ స్టాంప్ డ్యూటీ దీని ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్. సెకండ్ ఇయర్ 17-18 వాళ్ళే ఉన్నారు, 77,000. థర్డ్ ఇయర్ ఇలా పెరుగుతాయి. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం ఇప్పటికి 62,93,982 సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. మరి దీన్ని ఏమంటారు? ఎప్పుడు మొదలైంది ఇది? నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి, కన్వెన్షనల్ దీని నుంచి తీసి కొత్త ఈ విధానం ఏదైతే ఉందో, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఈ అవకతవకలను అక్రమాలను అరికట్టాలని చెప్పి ఇది తీసుకొచ్చింది. దేన్ని ఒకసారి మళ్ళీ వెనక్కి పోయి అది పెట్టు, పవన్ కళ్యాణ్ది కానీ ఒకటి పెట్టు. ఈ స్టాంప్ పేపర్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న సిస్టమ్. ట్యాంపర్ ప్రూఫ్, ఎవడు దాన్ని ఏం చేయలేడు, దీని మీద అక్రమాలు చేయలేడు, కొత్తవి పుట్టించలేడు. పాత డేట్తో ఇప్పుడు చేసుకుంటున్నట్టు స్టాంప్ పేపర్ చేతిలో ఉంటే పాత డేట్తో అగ్రిమెంట్లు చేసుకుని చేసే అక్రమాలు జరగవు. దానికోసమని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది ఇది. పోనీ ఎవరు పెట్టారు ఇది? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2016-17లో మొదలైంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయనే చేసింది కదా ఇది. ఆ రోజు ఎందుకు ఆపలే? ఇది ఏదో తుడుచుకోవడానికి పనికొచ్చేవైతే, జిరాక్స్ పత్రాలే కాపీలే మీకంతా అయితే ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డగించలేదు? దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇదేమో నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది, దేశమంతా నడుస్తున్నది, 24 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్లీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ముందుదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏదైతే తోడేళ్ళని చూపిస్తూ వేసినావో, భయపెడుతూ ఈ చట్టం రద్దు చేస్తాను నేను వస్తే అని మళ్ళీ ఇక్కడ అంటున్నావు. ఇది బిల్లు పెట్టేప్పుడు పూర్తి సపోర్టు, నాట్ ఏదో విత్ రిజర్వేషన్స్ కూడా కాదు, పూర్తి ఇది అవసరము, నీడ్ ఆఫ్ ది అవర్, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ఇది ఒక పాజిటివ్ చర్య అని నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ లేదేమో నీ హయాంలో, ఈ స్టాంపింగ్ అనేది నీ హయాంలో మొదలైంది. నీ హయాంలో మొదలై అంటే చంద్రబాబు హయాంలో మొదలై 16-17 1948 ట్రాన్సాక్షన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. 17-18 77,187 ఇష్యూ చేశారు. 18-19 1,48,357 ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి వరుసగా జరుగుతూ వచ్చినాయి. మరి రెండు ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టిద్దే, లేదు మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా, లేదు మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు అంటే అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ఇది
ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది. ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. అప్పుడు అతను ఎవరో అప్పట్లో కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అవి ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇది చేశాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది. ఆ తర్వాతే సెంటర్ ఆలోచించి దీనికి కళ్ళెం వేయటం ఎట్లా అనేది కొత్తది ఈ పేపర్స్ అనేది తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ఏదైతే సెక్యూరిటీ ప్రెస్లో మనం ముద్రిస్తున్నామో కన్వెన్షనల్ ఇవి. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.